హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రియాంకారావు కున్నెరెడ్డి. సోషల్ మీడియా అంతటా సమ్మర్ సందర్భంగా కొన్ని హాట్ పిక్స్ హల్చల్ అవుతున్నాయి. ఏంటి అంటే బుల్లితెర నటులు కావచ్చు, అలానే సినీ తారలు కావచ్చు, వీళ్ళంతా కూడా ఒక రకమైన అంటే బికినీ లాంటి బట్టలు, చిన్న చిన్న పొట్టి పొట్టి దుస్తులు ధరిస్తూ హాట్గా పిక్స్ పెడుతున్నారు. అంటే ఒకప్పుడు హీరోయిన్స్ చూస్తే బయటకు వచ్చేటప్పుడు చాలా పద్ధతిగా ఈ విధంగా ఉండేవారు. కానీ ఇప్పుడు ఏంటి, జనరేషన్ చేంజ్ అవుతూ వస్తుంది, వాళ్ళ డ్రెస్సింగ్ స్టైల్లో చేంజ్ అవుతూ వస్తుంది. ఎలా చూడాలి అంటే ఒకరిని చూసి ఇంకొకరు నేర్చుకుంటారు కాబట్టి అసలు ఏం నడుస్తుంది సినీ ఇండస్ట్రీలో అనే విషయం గురించి ఈరోజు మనతో మాట్లాడడానికి మనతో పాటు దాసరి విజ్ఞాన్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్కారం అండి. కొన్ని ఇయర్స్గా చూస్తుంటుంటే హీరోయిన్స్ వాళ్ళు వేసుకునే బట్టలు బయటకు వచ్చేటప్పుడు ఓకే, ఫంక్షన్స్ ఓకే, బట్ ఏమైనా సోషల్ మీడియాలో పిక్స్ లాంటివి అప్లోడ్ చేసేటప్పుడు చాలా అంటే చాలా చిన్న చిన్న బట్టలు, బికినీల్లో బట్టలు వేసుకొని ఇలాంటి పిక్స్ అప్లోడ్ చేస్తూ వస్తున్నారు. ఏంటి ట్రెండ్, ఏంటి ఇంత సడన్ గా చేంజ్ అయింది? ఇదంతా మన కల్చర్ కాదు కదా. వన్ సెకండ్, యాక్చువల్గా చెప్పాలంటే బట్టలు కల్చర్కి తగ్గట్టు ఉండట్లా, సిచ్యువేషన్కి తగ్గట్టు అలాగే లొకేషన్కి తగ్గట్టు ఉంటున్నాయి. ఎలా అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఇందాక మీరు అన్నట్టు ఫంక్షన్కి వెళ్తే మనం పద్ధతిగా వెళ్తామని, ఫంక్షన్ అది వేరు. అక్కడికి అందరు ఇప్పుడు పెళ్లి రిసెప్షన్ ఖచ్చితంగా నిండుగా రీసెంట్ డేస్లో రిలీజ్ అయిన పట్టు చీర కట్టుకొని వెళ్ళాలి. రీసెంట్ డేస్లో రిలీజ్ అయినటువంటి నగలు మనం పెట్టుకుంటే ఓ మై గాడ్, మనం వీళ్ళు ఇంకా ట్రెండ్ ఫాలో అవుతున్నారు అనేలాగా ఉంటారు. కనీసం రీసెంట్వి పెట్టుకోకపోయినప్పటికీ అది స్తోమతకు తగ్గట్టు, కనీసం కొంచెం పాతమైన అటైన ఇటైనా కనీసం మెడలో కొత్త గొప్ప ఇంత బంగారం వేసుకొని ఫుల్గా చీర ఉంటే చీర, లేదా గాగ్రా చోలి, లేకపోతే ఇంకేదో హెవీ లెహంగా, వాట్ ఎవర్. అమ్మాయిల గురించి టాపిక్ కాబట్టి అమ్మాయిల గురించే చెప్తున్నా. ఇలా వాళ్ళు ఏదో వేసుకుంటారు. లేదు ఈవెన్ పంజాబీ డ్రెస్ టైప్ అయినా సరే ఫుల్గా గౌన్ టైప్ వచ్చేవి, హెవీ వర్క్ ఉండేవి ఇష్టపడుతుంటారు. మినిమం 5 kgs ఎబవే ఉండాలి డ్రెస్ ఇలా పట్టుకుంటే. ఆ మాత్రం హెవీ ఉంటే మనం నేను ఎక్కడికో వచ్చాను. ఆ ఎక్కడికి అనేది ఏంటంటే ఎటు తిరిగిన ఫొటోస్ మనం తీసుకోం, కానీ వాళ్ళు తీస్తూ ఉంటారు. అక్కడ నిలబడ్డా, ఇక్కడ నిలబడ్డా. ఆ నలుగుట్లోనూ నేను ప్రత్యేకంగా ఉండాలి. అందరు అలా అనుకునే వస్తారు, వాళ్ళలో నేను ఇంకా ప్రత్యేకంగా ఉండాలి అని వచ్చే వాళ్ళు ఉంటారు. గౌన్స్ వేరు బేసికల్లీ. అండ్ అలాగే లైక్ పల్చని వేరే డ్రెస్సెస్ కానీ, ఈవెన్ శారీస్ కట్టినా కూడా షిఫాన్ క్రేప్స్ లాంటివి వేరు. యూ అండర్స్టాండ్? దానికి వేరే ఇది ఉంటుంది. అది వచ్చేసి ఆ వేరుకి తగ్గట్టు ఫంక్షన్. నెక్స్ట్ క్యాజువల్ వేర్. శారీస్ కట్టుకునే వాళ్ళు కాటన్స్ ప్రిఫర్ చేస్తారు. క్యాజువల్ శారీస్ అంటే మరీ హెవీ వర్క్ లేకుండా 2 to 3 kgs మధ్యలో ఉండేవి, బాడీకి కంఫర్ట్గా ఉండేవి, ఎక్స్పోజ్ లేనటువంటివి, లేదా మన ఇక్కత్ మెటీరియల్ లేకపోతే ఇంకేదో అట్లీస్ట్ కలంకారియో వాట్ ఎవర్ వాళ్ళ అనుకూలతకు తగ్గట్టుగా అలా వాడుకుంటారు. నెక్స్ట్ అదే అమ్మాయిలు కొంచెం అటు ఇటు ఉన్న వాళ్ళు ఏంటంటే పంజాబీ డ్రెస్లు అవి కూడా కొంచెం ఫ్రీగా ఉండేవి, లేదా లెగ్గిన్ ఆర్ టాప్స్ అది కూడా కొంచెం ఫ్రీగా ఉందాగానే ఉండేవి, మరి ఎబ్బెట్టుగా ఏమి ఉండవు, నిండుగా ఉంటాయి. నా అగైన్ ఇప్పుడు ఈ క్యాజువల్ వేర్ ఎక్కడ పనికి వస్తుంది? జస్ట్ గోయింగ్ ఫర్ ఏ చిన్న షాపింగ్ అనో అలా ఇలా బయట జస్ట్ సంథింగ్. ఇప్పుడు నేను కలవాలంటే ఎక్కడ కలుద్దాం రా, అక్కడ అలాంటి చోట్లకి. నౌ గౌన్స్ ఈజ్ నథింగ్ బట్ ఏంటంటే ఇదేమైపోయిందంటే సమ్ కైండ్ ఆఫ్ ప్రజెంట్ పార్టీ లుక్. అంటే ఫంక్షన్స్ వచ్చేసి పూర్తిగా ఫ్యామిలీ ఫంక్షన్స్, ఇది ఓన్లీ యూత్కి మాత్రమే సంబంధించినటువంటి ఫంక్షన్స్ ఉంటాయి కదా పార్టీస్. ఆ వేరుకి వచ్చేసరికి మళ్ళీ నిండుగానే ఉంటారు, కాకపోతే ఏంటంటే కొంచెం పలచగా ఉండిపోతాయి. నిండుతనంలో పలచదనం ఎక్కువైతాయి. హెవీ వర్క్ ఉంటుంది బట్ గుడ్డలు పలచగా ఉంటాయి. గౌన్స్ ఎక్కువగా చూస్తాం మనం. ఇంకొన్ని వేర్స్, ఈవెన్ నువ్వు జీన్స్ టాప్ వేసిన బాగా హెవీ, దాంట్లోనూ ఏదో సంథింగ్ డిఫరెంట్ వింతలు ఇలాంటివన్నీ ఉంటాయి. నౌ వెన్ యు ఆర్ గోయింగ్ టు వెకేషన్, హాలిడే వేర్ అంటే ఖచ్చితంగా దానికి కూడా పడిపోయింది, ఇక్కడికే వేసుకుంటారు పొట్టి బట్ట. బికాజ్ ఐ మీన్ హాలిడే ఈజ్ నథింగ్ బట్ నేను చాలా ఫ్రీగా హ్యాపీగా ఉండడానికి వచ్చాను. నేను ఎంచుకున్న లొకేషన్ ఇది. నౌ వెడ్డింగ్ ఫంక్షన్ అయినా, పబ్ లాంటి బ్యాచులర్ ఫంక్షన్స్ అయినా, మార్కెట్కి వెళ్ళే లాంటి వేరైనా, హాలిడే వెకేషన్ వేరైనా సరే, అన్నిట్లోనూ కామన్ ఎలిమెంట్ ఏంటంటే ఫోటోగ్రఫీ. ప్రతి దాంట్లోనూ ఖచ్చితంగా ఫోటోలు తీసుకుంటానే ఉంటారు. ఈ తీసుకున్న ఫోటోలు అన్నిటికి కూడా ఒక ఫ్రీ స్టోరేజ్ స్పేస్ మీకు ఉంది అంటే ఫేస్బుక్, ఇన్స్టా అండ్ ఎక్స్ ఫ్రీ స్టోరేజ్. నువ్వు అదే గూగుల్ ఫొటోస్లో డౌన్లోడ్ పెట్టుకుంటానంటే ఒక MB అయిపోయిన తర్వాత, ఒక GB అయిపోయిన తర్వాత అది ఎక్స్ట్రా GBకి డబ్బులు అడుగుద్ది.
నేను ఫేస్బుక్ అడగదు డబ్బులు, ఇంకా నీకే డబ్బులు ఇస్తుంది. అంటే ఇప్పుడు ఈ డ్రెస్సింగ్ కేవలం సమ్మర్ మాత్రమే కాదు, కొన్ని ఈవెంట్స్ షోస్ కూడా చూస్తున్నప్పుడు కొంచెం వల్గర్ గానే డ్రెస్సెస్ వేసుకుంటూ వస్తున్నారు. అంటే ఇక్కడ ఒక క్వశ్చన్ రేజ్ అవుతుంది. చాలా మంది అంటుంది ఏంటి అంటే వీళ్ళకి ఆఫర్లు రావడం కోసం, ఆఫర్ల కోసమే ఇలాంటి బట్టలు వేసుకొని ఫొటోస్ పెట్టడం లేదంటే బయటకు రావడం చేస్తున్నారు, అంతకు మించి ఇంకేం లేదు అని చెప్పి కొంతమంది అంటున్నారు. వాస్తవం అనేది అలానే చూడాలా? అక్కడ దాకా వస్తా. క్రోనలాజికల్ ఆర్డర్ గా స్టెప్ బై స్టెప్ వచ్చేద్దాం. ఓకే. సో ఇప్పుడు ప్రెసెంట్ ఏంటి, నార్మల్గా ఇందాక నేను చెప్పినట్టు నువ్వు గూగుల్లో స్టోరేజ్ చేసుకోవాలంటే నువ్వు దానికి డబ్బులు కట్టాలి. ఈ ఫేస్బుక్ ఆర్ ఇన్స్టా ఆర్ ఇంకో దాంట్లో నువ్వు స్టోర్ చేసుకోవాలంటే నీకు స్టోరేజ్ ఫ్రీ ప్లస్ ఎదురు డబ్బులు ఇస్తారు. నీకు ఎంత ఫాలోయింగ్ ఉంటే దానికి తగ్గట్టు కొంచెం మోనిటైజ్ అయితే అంత డబ్బులు కూడా వస్తాయి. ఇక్కడ ఎర్నింగ్ ప్లస్ ఫొటోస్. నవ్వు నీ ఫాలోయింగ్ ఎక్కడ పెరుగుతుందో చూస్తూ ఉంటారు. ఫంక్షన్లో పెరిగిందా, పబ్లో పెరిగిందా, ఇక్కడ పెరిగిందా, హాలిడేలో పెరిగిందా? నా హాలిడేలోనే ఎక్కువ పెరిగింది. సో హాలిడే వేర్కి ఎక్కువ మంది ఓటేశారు జనాలు. ఇక మీదట నేను ఎక్కడున్నా హాలిడే వేర్లోనే ఉండాలి. నవ్వు ద హాలిడే వేర్ కూడా నువ్వు రిసెప్షన్ కి పిలువు హాలిడే వేర్ లోనే వస్తున్నారు, నువ్వు పబ్కి పిలువు హాలిడే వేర్ లోనే వస్తున్నారు, నువ్వు ఏదైనా ఈవెంట్ కి పిలువు లేకపోతే షోకి పిలువు ఎక్కడికైనా పిలువు హాలిడే వేర్ లో వస్తున్నారు. అంటే ఇది ఫస్ట్ నుంచి అట్లా వస్తుంది. ముందు వీళ్ళు అన్ని వెకేషన్స్ కి అన్ని లొకేషన్స్ తగ్గట్టు అన్ని రకాల బట్టలు వేసుకుంటారు. సోషల్ మీడియా వచ్చిన తర్వాత దేంట్లో అయితే ఎక్కువ రెస్పాన్స్ వస్తుందో దాన్ని చూసి జనాలు నన్ను ఇలా ఉంటేనే ఎక్కువగా ఇష్టపడుతున్నారు అని అలా చేస్తున్నారు. నవ్వు జనాల ఇష్టం కోసమే వీళ్ళెందుకు పరితపిస్తున్నారు అంటే బికాస్ దే ఆర్ సెలబ్రిటీస్. ఖచ్చితంగా జనాల కోసమే వాళ్ళు సెలబ్రిటీ అయ్యారు. అంటే నటన మీద ఆసక్తితోనో లేకపోతే యాంకరింగ్ మీద ఆసక్తితోనో ఇంకే విషయం మీద ఆసక్తితోనో ఇట్లా వాళ్ళ అపియరెన్స్ ఇస్తూ వాళ్ళు ఫేమ్ అవ్వాలనుకున్న దాఖలాలు ఉన్నాయి. కాబట్టి వీళ్ళు ఎలా అయితే జనాలు నన్ను ఎక్కువ ఇష్టపడుతున్నారో ఆ వేర్ని ఎంచుకుంటున్నారు. నవ్వు ఇప్పుడు అది ఎబ్బెట్టుగా ఉంటుంది కదా. ఎబ్బెట్టుగా ఉంటుంది అంటే మీరు చూడడానికి వాళ్ళందరూ ఎలా వచ్చారు, ఈ పిల్లేంటి ఇలా వచ్చింది అని వీళ్ళు అనుకుంటున్నారు. నా కంఫర్ట్ నాకు ఉన్నప్పుడు నాకు లేని ఇబ్బంది నీకెందుకు అనేది వాళ్ళు అంటున్నారు. అండ్ ఒకటి బాగా గమనించుకోండి, ఇందాక అడిగే ఒకటి చెప్తున్నా, అద్దం ముందు నువ్వైనా ఎంతసేపు ఉంటావు? బేసికల్లీ 2 minutes 3 minutes, ఇంకా ఒకవేళ రెడీ అవ్వాలంటే హాఫ్ అన్ అవర్. ఇంకా మేకప్ వేసుకోవడానికో దూకోవడానికో నచ్చిన కలర్ వేసుకోవడం, నచ్చిన కలర్ వేసుకోవడం, నచ్చిన ఇవి వేసుకోవడం, ఓకేనా? నీకు నచ్చిన కలర్ నీ ఒంటి మీద రోజంతా ఉంటది, కానీ దాన్ని నువ్వు చూసుకునేది అరగంటే. అవును, మిగతా అంతా మేము కదా భరించాలి. చూడాలి. చాలా మంది ఏంటంటే మై ఫేవరెట్ కలర్. నీ ఫేవరెట్ కలర్ ఎవరికి కావాలో పక్క వాళ్ళకి ఫేవరెట్ కలర్ నువ్వు వేసుకుంటే అప్పుడు నిన్ను వాళ్ళు చూస్తారు. నీ ఫేవరెట్ కలర్ వాళ్ళకి భరించడానికి ఇబ్బందిగా ఉంటే దే విల్ నాట్ సీ ఎట్ యూ. అసలు నిన్ను చూడడానికి కూడా చూడరు. దే విల్ నాట్ లుక్ ఎట్ యూ. అంతే. ఎందుకని? బికాజ్ మన చాలా మందికి తెలియని ఫ్యాక్ట్ ఇది. ఇట్లా ఉంటాడు, ఈ లిప్స్టిక్ బాగుంటుందా, ఈ లిప్స్టిక్ బాగుంటుందా, ఈ కలర్ ఐ షాడో బాగుంటుంది, ఈ కలర్ ఐ షాడో నీకు బాగానే ఉంటుంది. నువ్వు ఆ అద్దం ముందు నిలబడేది ఎంత మహా అంటే అరగంట. మిగతా 10 గంటలు మేము కదా భరించాలి ఏ కలర్ ఎలా ఉంటది అనేది. ఈ ఫ్యాక్ట్ చాలా మంది మర్చిపోతారు. ఇది మర్చిపోయి వాళ్ళకు నచ్చిన డ్రెస్సింగ్లని ఇష్టం ఉన్నట్టు నాకు ఇష్టం అన్నట్టు జనాల్లోకి వెళ్ళిపోతున్నారు. వాళ్ళు ఒకటి రికగ్నైజ్ చేయాలి, అవును కదా నేను బట్టలు వేసుకుంటే వేసుకున్నాను, నా కంఫర్టో నా ఇష్టమో వాట్ ఎవర్, నా ఇష్టం నా ఒంటి మీద ఉండేది అద్దం ముందు నిలబడ్డంత వరకు మాత్రమే. నన్ను మిగతా టైంలో భరించేది వీళ్ళందరికీ తగ్గట్టు నేను డ్రెస్అప్ అవ్వాలనేది వీళ్ళకి ఎప్పుడైతే అనిపిస్తుందో అప్పుడు వాళ్ళు మారుతారు. ఓకే. అంటే మరొక క్వశ్చన్ ఏం రేజ్ అవుతుంది, సినిమాలో ఆఫర్స్ కావాలి అంటే కంపల్సరీ అక్కడ నటించే హీరోయిన్స్ కావచ్చు, ఇతర నటీనటులు కావచ్చు, వీళ్ళంతా ఈ ప్యాటర్న్ ఆఫ్ డ్రెస్సెస్ వేసుకొని ఇలా ఫ్యాన్స్ ని సంపాదించుకుంటేనే వాళ్ళకి అవకాశాలు వస్తాయా? ఎందుకంటే ఈ డౌట్ చాలా మందిలో ఉంది, ఎప్పుడు కూడా రేజ్ అవుతూనే ఉంటుంది క్వశ్చన్. ఎలా? ఇది కామన్. బిగ్ బాస్ లాంటి షోలు అయినా సరే, ఇంకేమైనా కొన్ని రియాలిటీ షోలైనా, ఈవెన్ సినిమా అవకాశాలు ఇవ్వాలన్నా, టీవీ సీరియల్ అవకాశాలు ఇవ్వాలన్నా కూడా సామాజిక మాధ్యమాల్లో అసలు వీళ్ళ ఫాలోయింగ్ ఎంత అని ఒకసారి తిప్పి చూస్తున్నారు. అవును. ఇప్పుడు నేను సినిమాలో హీరోయిన్ పెట్టుకోవాలి, కోఆర్డినేటర్ నాకు 4 చూపించాడు, 4 బాగానే ఉన్నారు, 4లో ఒకరిని సెలెక్ట్ చేసుకోవాలి. నా కథకి ఈ ఫేస్ బాగుంటుందని నాకు అనిపించినప్పటికీ ఈ పిల్లకి 8 లక్షల ఫాలోవర్లే ఉన్నారు, ఈ పిల్లకి 18 లక్షల ఫాలోవర్లు ఉన్నారు అనుకుంటే ఆ పిల్ల వైపే ఎక్కువ మొగ్గు చూపాలి. అది ఇట్లా అయిపోయింది. ఈవెన్ వాళ్ళకి ఎక్కువ ఫాలోయింగ్ ఉంటే వీళ్ళని ఎక్కువ మంది జనాలు చూస్తున్నారు,
ఎక్కువ మంది జనాలు వీళ్ళని ఇష్టపడుతున్నారు, వాళ్ళని పెట్టుకుంటే నా సినిమా కూడా చూస్తారన్న ఫీల్లో వాళ్ళు ఉండిపోయారు. వాళ్ళని పెట్టుకుంటే మా షో ఎక్కువ మంది చూస్తారన్న ఫీల్లో వాళ్ళు ఉండిపోయారు. అంటే కంటెంట్ కి ప్రయారిటీ తగ్గిపోయింది, కంటెంట్ కి ప్రయారిటీ తగ్గిపోయింది, వాళ్ళకి ప్రయారిటీ పెరిగింది. అదే నువ్వు అడ్రస్ లేని ఫేస్ ని తీసుకొచ్చి పెట్టినా అక్కడ కంటెంట్ లో దమ్ము ఉంటే నిజంగా చెప్పాలంటే ఈ అడ్రస్ లేని ఫేస్ కూడా పైకి వస్తుంది. అవును, చాలా సార్లు అలా ఇది చాలా ప్రూవ్ మంది అయింది. ఉన్నాయి, చాలా మంది ప్రూవ్ చేశారు కూడా. ఇప్పుడు ఈవెన్ బోల్డ్ మంది ఇలా ఒకరేంటి ఇద్దరేంటి ఎగ్జాంపుల్స్ మాటలు చాలా ఉన్నాయి. సో అట్లా కూడా నువ్వు చేయొచ్చు. బట్ జనాలు ఏంటంటే ఇలాగే ఆలోచిస్తున్నారు. ఇకపోతే సెలబ్రిటీలు వాళ్ళు తీసుకునే ఫోటోలు హాలిడే వేర్లలో కానీ అక్కడిక్కడ ఎక్కువగా ఎక్స్పోజ్ అయ్యే లాంటి దుస్తులు ఎందుకు వేసుకుంటున్నారు అంటే మేము ఇలా ఉంటేనే జనాలు ఇష్టపడతారు అని వాళ్ళ మైండ్లో ఫిక్స్ అయిపోయారు. ఓకే, మేముంది గ్లామర్ ఫీల్డ్లో. గ్లామర్ ఫీల్డ్ అంటేనే గ్లామర్ చూపించుకోవడం, ప్రదర్శించుకునే, మా జీవితాన్ని మేము జీవించే కోణం ఎప్పుడూ అయిపోయింది. మిగతా వాళ్ళందరూ జీవితాన్ని జీవిస్తారు, వీళ్ళు మాత్రమే జీవితాన్ని ప్రదర్శిస్తారు. ఓకే, సో జీవితాన్ని ప్రదర్శించాలి అన్న కోణంలో వీళ్ళు ఉన్నారు కాబట్టి మేము ఇలాగుంటేనే వాళ్ళు ఇష్టపడతారు కాబట్టి మేము వాళ్ళ కోసమే మేము బతుకుతున్నాం. అంటే మేము సెలబ్రిటీలము, సినిమాల్లోనే ఉండాలి, సీరియల్లోనే ఉండాలి, షోస్లోనే ఉండాలి, మోడలింగ్లోనే ఉండాలి. అంటే ఖచ్చితంగా మేము వాళ్ళకి కనబడుతూ ఉండాలి. వాళ్ళు మాకు ఎంత వెడల్పు తగ్గించుకుంటా ఉంటే వాళ్ళు మాకు అంతగా ఇష్టపడతారన్న భ్రమలో వీళ్ళు ఉండిపోయారు. అండ్ పద్ధతిగా ఉండి కూడా ఇప్పటి వరకు నెగ్గుకొచ్చిన వాళ్ళు బోల్డంత మంది. ఇప్పుడు సాయి పల్లవి ఉంది, మా అన్ని సినిమాల్లో అదే హెయిర్ స్టైల్, అదే డ్రెస్సింగ్. ఇష్టపడట్లేదా? మరి ఏంటి ప్రాబ్లం ఎక్కడ వచ్చింది? వాళ్ళేమి ఎక్స్పోజ్ చేయట్లేదు కదా. ఇలా ఉంటేనే ఇష్టపడతారని ఏం లేదు. ఇప్పుడు సాయి పల్లవికి నాకు తెలిసినంత వరకు సాయి పల్లవికి ఉన్న ఫాలోయింగ్ ఇంకే హీరోయిన్కి లేదు బేసిక్గా చెప్పాలి అంటే. అందరూ ఆడ మగ అందరూ ఇష్టపడతారు ఆ పిల్లని. అండ్ ఒకప్పుడు కొంతమందికి ఉండేది, ఇప్పుడు ఈ అమ్మాయికి వచ్చింది. ఆ ఒకప్పుడు ఉన్న కొంతమంది కూడా అన్ని రకాల డ్రెస్సులు వేసిన వాళ్ళే. అవును, కానీ ఈవిడ ఇదొక గిన్నిస్ రికార్డ్. నీకు చెప్పాలంటే ఫస్ట్ సినిమా నుంచి ఇప్పటి వరకు అదే డ్రెస్సింగ్. అవును, నువ్వు ఏ సినిమా అన్నా ఇవ్వు, నువ్వు తండేలు ఇచ్చినా అదే డ్రెస్సింగ్, నువ్వు విరాట పర్వం ఇచ్చినా అదే డ్రెస్సింగ్, అవును, నువ్వు సారంగ దర్యాలాగా గ్లామర్ రోల్ ఇచ్చినా అదే డ్రెస్సింగ్, ఏది ఇచ్చినా అదే. ఈవెన్తో అయినా అదే హెయిర్ స్టైల్. మళ్ళీ హెయిర్ స్టైల్ ఇవి చేంజ్ ఉండవు, ఏది చేంజ్ ఉండవు. నీ మేకప్లోనూ చేంజ్ ఉండవు, నీ మొహంలోనూ చేంజ్ ఉండవు, నీ ఆర్నమెంట్స్లోనూ చేంజెస్ ఉండవు. అయినా సరే జనాలు అలాగే ఇష్టపడుతున్నారు. కథలో, కొత్త కథలో నిన్ను ఇన్సర్ట్ చేసి ఆ కథను ఫీల్ అవుతున్నారు. కానీ ఇవేంటి ఎప్పుడు ఇలాగే ఉంటుందని ఎప్పుడు కంప్లైంట్ ఇవ్వాలి. అవును, సో అట్లా కూడా సంపాదించుకోవచ్చు. క్లీవేజ్ వేస్తేనే తప్ప నా సెల్ఫీకి వాల్యూ ఉండదు అని ఫీల్ అయ్యే వాళ్ళు కొంతమంది ఉంటారు. క్లీన్గా ఉన్నా కూడా మన వాల్యూలు మనం సంపాదించుకోవచ్చు అనే వాళ్ళు కొంతమంది ఉంటారు. సో అది డిపెండ్స్ ఆన్ దెమ్. ఇంకా అంత వాళ్ళ మైండ్ సెట్ అది. కాకపోతే ఏంటంటే ఈవెన్ అలా చూసుకున్నా కూడా వాళ్ళు క్లీవేజ్ వేస్తే వీళ్ళకి 8 లక్షల లైక్లు వస్తే, క్లీన్ గా ఉంటే 8 లైక్లు కూడా పడట్లా. ఇప్పుడు జనాలు అలా ఉన్నారు. వీళ్ళేమో అలాగే ఉంటేనే నాకు ఎక్కువ పాపులారిటీ వస్తుంది అని సంబరపడిపోతే అలా ఉన్నారు. సో మైండ్ సెట్ అనేది చేంజ్ అవ్వాలి అంటారు. బికాజ్ వీళ్ళకి ఏంటంటే ఇన్కమ్ సోర్స్ ఇంకా హాట్గా కనబడుతుంది ఈవిడ అని చెప్పి ఒక అవకాశం వస్తుంది నీ దగ్గరికి. ఆ అవకాశం కోసమే అంతే. నెక్స్ట్ నీ ఫాలోయింగ్ ని బట్టి నువ్వు నిలబడితే ఒక ప్రోడక్ట్ ఇలా పట్టుకుంటే వాడు మైలేజ్ లాగా ఫీల్ అవుతున్నాడు. ఎందుకంటే ఈమె మామూలుగా ఫోటో పెడితేనే 8 లక్షల లైక్లు, చేతిలో మా పిండి ప్యాకెట్ పెట్టామనుకో మాకు కూడా వస్తాయి 8 లక్షల సేల్స్ అని ఫీల్ అవుతారు వాళ్ళు. అలా వీళ్ళని పెట్టుకోవడానికి వాళ్ళు కూడా ఇష్టపడుతున్నారు. రైట్. థ్యాంక్ యూ సో మచ్ సార్.